Right now, you're watching PS Knowledge Club YouTube channel. This is Prasanth. Hello everyone. This is Voice of Prasanth. You're watching PS Knowledge Club YouTube channel. ఒక బలవంతుడు బలహీనుడవడం సులువే కానీ ఒక బలహీనుడు బలవంతుడవ్వడం మాత్రం చాలా కష్టం. ఎందుకో తెలుసా? ఒక చిన్న అగ్గిపుల్ల ఎంతటి అడవినైనా దహనము చేయగలదు. అలాగే ఓ చిన్న చినుకు పెద్ద తుఫానుగా మారి ఎన్నో గ్రామాలను తుడిచేయగలదు. ఓ చిన్న మాట కొన్ని బంధాలను కలపగలదు. అదే చిన్న మాట కొన్ని బంధాలను శాశ్వతంగా దూరము చేయనుగలదు. అలాగే ఓ చిన్న నిరాశ ఎంతటి భగవంతునైనా బలహీనుని చేయగలదు. కానీ ఓ చిన్న ఆశ ఎంతటి బలహీనునైనా బలవంతుణ్ణి చేయగలదు. అందుకే మిత్రమా, నిరాశ నీ దారిలోకి వచ్చినప్పుడు దానిని దాటే ప్రయత్నమే చేయాలి కానీ వెనక్కి చూడకూడదు. ఎందుకంటే చీకటిలో నడిచే ఓ వ్యక్తి వెలుతురు కోసం వెతుకుతాడే కానీ వెనక్కి చూడడు కదా. నీటిలోని చేప నీటి ప్రవాహానికి ఎదురెదుతుందే కానీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోదు కదా. అలాగే నీలో నిరాశకు కారణమైన దానికి పరిష్కారాన్ని వెతకాలే కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే పాపం చేశాను అంటూ బాధపడుతూ కూర్చోకూడదు. మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో, బలానికి బలహీనతకు మధ్య ఉండేవి రెండు. అందులో మొదటిది నీకున్న ధైర్యం అయితే రెండవది నీ మనసులో పుట్టే నిరాశే. కాబట్టి నీకెదురైన కఠిన పరిస్థితిని చూచి ఇదేం చేస్తుందిలే అని ధైర్యం తెచ్చుకుంటే నువ్వు బలవంతుడు అవుతావు. అలా కాకుండా ఎందుకులే ఈ జీవితం, ఎప్పుడూ కష్టాలే అంటూ నిరాశ చెందావో అది నిన్ను మరింత బలహీనుని చేస్తుంది. మిత్రమా, నీ పక్కనే ఉండి నీ గురించి గొప్పలు చెప్పేవాడి వల్ల నీ బలమెంతో నీకు తెలుస్తుందేమో కానీ నీ ఎదురుగా నిల్చొని వేలెత్తి చూపించేవాడి వల్ల నీ బలహీనత ఏంటో నీకు తెలుస్తుంది. బలమంటే ఏంటో తెలుసా? బలమంటే బలహీనతలు లేకపోవడం కాదు, వాటిని లెక్క చేయకపోవడం. బలాలు బలహీనతలు ఎక్కడో ఉండవు, అవి మన ఆలోచనలోనే ఉంటాయి. ఏదైనా సాధించగలను అనుకుంటే అదే నీ బలం. సాధించగలనా అని నిరాశ చెందితే అదే నీ బలహీనత. మన బలహీనత ఎంత బలమైనదంటే మనం చేయకూడదు అనుకున్న వాటినన్నింటినీ చేయిస్తుంది. మిత్రమా, గెలుపు నుండి బలం రాదు, మీ పోరాటాలే మీ బలాన్ని పెంచుతాయి. మీరు కష్టాలను ఎదుర్కొని లొంగిపోకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు అదే మీ బలం అవుతుంది. మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మన బలహీనతలను ఇతరులతో పంచుకోవడమే. ఎందుకంటే మన బలహీనతవే వారి బలం అవుతుంది కాబట్టి. మిత్రమా, ఈరోజు నీ మనసుకు నొప్పి కలిగించేదే రేపు నీ బలం అవుతుంది. కాబట్టి నొప్పి కలిగింది కదా అని బాధపడకు, దిగులు చెందకు. కానీ ఆ నొప్పి నీ బలంగా మారే వరకు ఎదురు చూడు. ఎదుటివాని బలహీనత నీ బలం కాకూడదు, నువ్వే ఎదుటివాని బలానికి కారణమవ్వాలి అని అంటుంటారు కదా. మరి నువ్వే బలహీనుడు అయితే ఎలా? మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను కాపాడేది నీ చుట్టూ ఉండే బలగం కాదు, నీలో ఉండే నీ బలమే. కాబట్టి నీ మనసు దృఢంగా ఉంటే చాలు, నీ ఆలోచనలు దృఢంగా ఉంటాయి. నీ ఆలోచనలు దృఢంగా ఉంటే నువ్వు అనుకున్నది సాధించే వరకు శ్రమిస్తావు. ఈరోజు నువ్వు ఇలా మానసికంగా బలహీనంగా ఉండడానికి కారణమేంటో తెలుసా? నువ్వు నీ కంట్రోల్లో లేవు, ఎవరో లేక ఏదో నిన్ను కంట్రోల్ చేస్తుంది. మిత్రమా, ఒకవేళ నిన్ను కంట్రోల్ చేస్తున్నది నీ స్నేహితుడా? అయితే ఇది గుర్తుపెట్టుకో, నువ్వు బాధపడుతూ ఉంటే చూసి నవ్వుకునే ఆ స్నేహితుడు నీకెందుకు? ఒకవేళ నీ సెల్ ఫోన్ నేను కంట్రోల్ చేస్తుందా? అలా అయితే నువ్వు ప్రమాదానికి ఓ ఇంచు దూరంలో ఉన్నట్టే. ఎందుకో తెలుసా? ఫోన్లో ఫ్రీ ఫైర్, పబ్జి లాంటి గేమ్స్ ఆడుకుంటూనో, లేక సోషల్ మీడియాలో గంటలు టైంని వృధా చేస్తూనో, లేదా ఇంకేదో విధంగా తమ కాలాన్ని గడిపేసే వాళ్ళు జీవితంలో అనుకున్న గోల్ని చేరుకున్నట్టు నేనెప్పుడూ వినలేదు, ఎన్నడూ చూడలేదు. మిత్రమా, ఆఖరిగా ఓ మాట, ఇప్పటికైనా మేలుకో. నీకేదో జరిగిపోయిందని విచారించుకో. ఎందుకంటే గడిచిపోయిన కాలాన్ని తిరిగి సంపాదించలేము. కాబట్టి మిగిలిన సమయాన్నైనా చక్కగా వినియోగించుకో. నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఈ మిగిలిన కాస్త సమయం కూడా వృధా అవుతుంది.